హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 11 అండ్ ఇంకా వేరే అన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ గైస్ ఎపిసోడ్ 11 గురించి చెప్పే ముందు మీకు ఎపిసోడ్ 9 గురించి కొంచెం చెప్పాలి. అండ్ ఎపిసోడ్ 9 లో ఏమవుతుంది, జిన్వు ఏడుస్తాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ లెగుస్తుంది కాబట్టి ఫ్రమ్ ద ఇటర్నల్ స్లంబర్. అండ్ దాంతో జిన్వు చాలా ఏడుస్తాడు. అండ్ గైస్ దానివల్ల ఎపిసోడ్ 9 కి 1K ప్లస్ డిస్లైక్స్ వచ్చినాయి ఇక్కడ నుంచి రోడ్లో. ఇప్పటి వరకు ఏ యానిమేకి కూడా అన్ని గణం డిస్లైక్స్ రాలేదు. అది కూడా ఎందుకు, జిన్వు జస్ట్ ఏడ్చినందుకు. బట్ అదే ఇప్పుడు ఎపిసోడ్ 11 ని అందరూ కూడా ఇష్టపడుతున్నారు. అండ్ ఈ ఎపిసోడ్ రికార్డ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేస్తుంది. బట్ గైస్ ఈ ఎపిసోడ్ లో మన జిన్వు అసలు కనైపోయాడు, ఏదో తను లాస్ట్ ఒకసారి వస్తాడంతే. బట్ అయినా సరే ఈ ఎపిసోడ్ అందరికి ఎందుకు నచ్చింది, ఎందుకంటే దీంట్లో మనం మన బెరూని చూస్తాం కాబట్టి. సారీ ఇప్పుడు బెరూ కాదు, ఇప్పటికైతే జస్ట్ యాంకింగే, బట్ తర్వాత బెరూ అవుతాడు. అండ్ గైస్ ఇప్పుడైతే ఈ ఎపిసోడ్ కి 300K లైక్స్ ఉన్నాయి. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట క్రంచీరోల్ లో 300K లైక్స్ రావడం. ఇప్పటి వరకు ఏ యానిమేకి కూడా రాలేదు ఇన్ని గ్రామ్ లైక్స్, ఓన్లీ సోలో లెవెలింగ్ కి తప్ప. అండ్ సోలో లెవెలింగ్ కన్నా ముందు చైన్సా మ్యాన్ ఉండేది హైయెస్ట్ లైక్స్ తో విత్ 279K లైక్స్. బట్ ఇప్పుడు సోలో లెవెలింగ్ హైయెస్ట్ అయిపోయింది విత్ 300K లైక్స్. అండ్ నాకు తెలిసి ఈ రికార్డ్ కూడా ఎక్కువ రోజులు ఉండదు, త్వరలోనే బ్రేక్ అయిపోద్ది విత్ నెక్స్ట్ ఎపిసోడ్, అంటే ఎపిసోడ్ 12 తో. ఎందుకంటే ఆ ఎపిసోడ్ లో ఫైట్ ఉండిపోతుంది కాబట్టి, అంటే జిన్వు వర్సెస్ యాంకింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఎపిసోడ్ 11 లో జస్ట్ యాంకింగ్ కనిపిస్తేనే ఎన్నికనం లైక్స్ వస్తాయి. అట్లాంటిది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైట్ అయిపోతుంది బిట్వీన్ జిన్వు అండ్ యాంకింగ్. అప్పుడు ఇంకెన్ని లైక్స్ వస్తాయో చూడండి, అండ్ ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయో చూడండి. అండ్ ఎపిసోడ్ 12 మార్చ్ 22 కి రాబోతుంది. అండ్ ఆల్సో గైస్ మీకు తెలుసా, సోలో లెవెలింగ్ వన్ పీస్ అండ్ టీమ్ లైన్ ని బీట్ చేసింది. అండ్ ఇప్పుడు సోలో లెవెలింగ్ మోస్ట్ రేటెడ్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్ అయిపోయింది ఇన్ ద క్రంచీరోల్. అండ్ గైస్ అది మోస్ట్ రేటెడ్ హైయెస్ట్ రేటెడ్ కాదు, అంటే అవుట్ ఆఫ్ 10 లో 9.9 రేటింగ్ అట్లా కాదు. క్రంచీరోల్ ప్లాట్ఫామ్ లో ఎక్కువ ఓట్స్ ఏ యానిమేకి వచ్చిందో దాన్ని మోస్ట్ రేటెడ్ యానిమే అని పిలుస్తారు. అండ్ అట్లా డీమన్ స్లేయర్ కి 588.4K ఓట్స్ ఉన్నాయి. అండ్ వన్ పీస్ కి అయితే ఆల్మోస్ట్ 600K ఉన్నాయి. అండ్ సోలో లెవెలింగ్ కి అయితే 612K ఉన్నాయి. సో అట్లా సోలో లెవెలింగ్ వన్ పీస్ అండ్ డీమన్ స్లేయర్ ని బీట్ చేసి మోస్ట్ రేటెడ్ యానిమే అయిపోయింది. బట్ గైస్ కోపడకండి, అవి జస్ట్ నెంబర్స్ మాత్రమే. జస్ట్ బికాస్ సోలో లెవెలింగ్ కి ఎక్కువ రేటింగ్ ఉంది కాబట్టి వన్ పీస్ కన్నా అండ్ డీమన్ స్లేయర్ కన్నా అది ఎక్కువ పాపులర్ అయిపోయినట్టు కాదు. అండ్ వన్ పీస్ అయితే అన్ని ఎపిసోడ్స్ లేవు క్రంచీరోల్ లో, సో మేబీ దాని వల్ల ఎక్కువ మంది ఓట్ చేయలేదు అనుకుంటా. అండ్ డీమన్ స్లేయర్ అయితే క్రంచీరోల్ లో మాత్రమే లేదు కదా, నెట్ఫ్లిక్స్ లో కూడా ఉంది. సో మేబీ కొంతమంది అక్కడ ఓటు వేసి ఉంటారు. సో మేబీ దాని వల్ల డీమన్ స్లేయర్ కి తక్కువ ఓట్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ సోలో లెవెలింగ్ అయితే ఓన్లీ క్రంచీరోల్ లో మాత్రమే ఉంది కదా. బట్ అయినా సరే సోలో లెవెలింగ్ ని మెచ్చుకోవాలి, జస్ట్ 2 సీజన్స్ తోనే అది మోస్ట్ రేటెడ్ యానిమే అయిపోయింది. అండ్ వేరే యానిమేస్ కి రేటింగ్ చెప్పాలా, జూజుట్సు కైసెన్ కి అయితే 500K, అండ్ చైన్సా మ్యాన్ కి 379K, అండ్ మై హీరో అకాడమీ కి అయితే 276K. అండ్ గైస్ ఇప్పుడు మనం వన్ పంచ్ మ్యాన్ గురించి మాట్లాడదాం. అండ్ సీజన్ 3 టీజర్ వచ్చింది ఆఫ్ 42 seconds, బట్ దాంట్లో ఎక్కువ ఏం చూపించలేదు, జస్ట్ క్యారెక్టర్స్ అందరినీ చూపించారంతే నిలబడుతూ. అండ్ యానిమే అక్టోబర్ లో రాబోతుంది. అండ్ గైస్ సీజన్ 3 ని వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేశారో తెలుసా, 2022 లో అప్పుడు అనౌన్స్ చేస్తే టీజర్ ఇప్పుడు వచ్చింది. అండ్ యానిమే అక్టోబర్ లో రాబోతుంది. అండ్ ఆ టీజర్ కూడా ఏం బాగోలేదు అండ్ చాలా మందికి నచ్చలేదు. సో అందుకే అందరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు ఎక్కువ ఆన్ ది యానిమే. సో మీరు చెప్పండి కమెంట్స్ లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటని. అండ్ గైస్ మీకు తెలిసిందే డీమన్ స్లేయర్ వి 3 మూవీస్ రాబోతున్నాయి ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ మీద. అండ్ ఫస్ట్ మూవీ ఎప్పుడు రాబోతుందో ఇప్పుడు మనకి తెలిసిపోయింది. అండ్ అది ఎప్పుడు జూలై 18th కి, అంటే ఇప్పుడు ఎలాగో మార్చ్ అయిపోతుంది కదా, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, అంటే ఇంకా 3 months లో మూవీ రిలీజ్ అయిపోతుంది అని అనుకుంటున్నారు కదా. బట్ కాదు, జూలై 18th కి ఓన్లీ జపాన్ లో మాత్రమే రిలీజ్ అయిపోతుంది. బట్ డోంట్ వరీ, జూలైలో కాకపోతే మనకి ఇండియాలో సెప్టెంబర్లో రిలీజ్ అయిపోతుంది, అప్పుడు చూసుకోవచ్చు. బట్ గైస్ డీమన్ స్లేయర్ కాకుండా ఇంకొక యానిమే మూవీ కూడా రాబోతుంది. అండ్ ఆ యానిమే ఏంటి, హైక్యూ. అండ్ ఆ మూవీ పేరేంటి, హైక్యూ వర్సెస్ ద లిటిల్ జైంట్. అండ్ ఇది లాస్ట్ మూవీ అనమాట. అండ్ దాంతో హైక్యూ కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఈ మూవీది రిలీజ్ చేయడం మనకి ఇంకా తెలీదు, బట్ ఈ ఇయర్ లోనే రావచ్చు. అండ్ గైస్ చాలా మందికి ఇష్టం లేదు హైక్యూ ఒక మూవీ లాగా కంప్లీట్ అయిపోవడం, ఎందుకంటే మూవీలో మొత్తం స్టోరీని కవర్ చేయరు కదా వాళ్ళు, కొన్ని సీన్స్ ని స్కిప్ చేస్తారు, మాంగా సీన్స్ ని. లాస్ట్ మూవీలో కూడా అట్లనే అయింది కదా. సో అందుకే హైక్యూ వాళ్ళు ఒక టీవీ స్పెషల్ ని అనౌన్స్ చేశారు. అండ్ దీని పేరేంటి, హైక్యూ ద ప్లేస్ వేర్ ద మాన్స్టర్స్ గో. అండ్ దీంట్లో మాంగాలో స్కిప్ చేసిన సీన్స్ అన్నిటిని కూడా యానిమేట్ చేస్తారు అనుకుంటా. అండ్ గైస్ ఇక్కడ హైక్యూ వాళ్ళు డీమన్ స్లేయర్ వాళ్ళలాగా చేయొచ్చు. లైక్ డీమన్ స్లేయర్ ది మూవీ రిలీజ్ అయినాక తర్వాత వాళ్ళు ఆ మూవీని ఎపిసోడ్స్ లాగా మళ్ళీ రిలీజ్ చేస్తారు కదా. అండ్ దాంట్లో వాళ్ళు కొత్త సీన్స్ ని యాడ్ చేస్తారు కదా. సో సేమ్ ఇప్పుడు హైక్యూ వాళ్ళు కూడా అట్లా చేయొచ్చు, అప్పుడు కొత్త వాళ్ళు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. అండ్ గైస్ మీకు ఫ్రీ రన్ యానిమే తెలుసా, చాలా బాగుంటుంది యానిమే. అండ్ ఆ యానిమే ఇప్పుడు సీజన్ 2 రాబోతుంది జాన్ 2026 లో. అండ్ ఆల్సో గైస్ విన్ బ్రేకర్ ది కూడా సీజన్ 2 రాబోతుంది ఏప్రిల్ 3rd నుంచి. అండ్ ఆల్సో గైస్ మీకు విచ్ స్టూడియో తెలుసా, ఇది చాలా పాపులర్ స్టూడియో అనమాట. అండ్ చాలా పాపులర్ యానిమేస్ ని కూడా యానిమేట్ చేసింది ఈ స్టూడియో, లైక్ అటాక్ ఆన్ టైటన్, విన్లాండ్ సాగా, అండ్ ర్యాంకింగ్ ఆఫ్ ది కింగ్స్,
అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఒక ఒరిజినల్ యానిమే రాబోతుంది అనమాట 10th ఏప్రిల్కి మూన్ రైజ్ అనే పేరుతో. సో చూద్దాం ఎట్లుంటుందని. అండ్ ఆల్సో విచ్ స్టూడియో దగ్గర నుంచి ఇంకొక యానిమే కూడా రాబోతుంది అండ్ దీని పేరు యైబా సామురై లెజెండ్ అనమాట. అండ్ ఇది ఒక రీమేక్ అనమాట. అండ్ ఇది 5th ఏప్రిల్ నుంచి రాబోతుంది. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. అండ్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ కమెంట్స్ లో చెప్పండి గైస్ నేను ఇట్లాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది కన్ఫర్మ్ గా చెప్పండి, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్త వేస్తే ప్లీజ్ మర్చిపోకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. 20Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 20K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా లైక్ కొట్టండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.